పోసాని అరెస్ట్ ఒక రాజకీయ ప్రేరేపిత కేసుగా కనిపిస్తోంది అన్నారు ఆయన తరపు న్యాయవాది బాల. ఎప్పుడో నమోదైన కేసులో ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. పోసానిని అరెస్ట్ చేసిన తీరు కూడా సరిగ్గా లేదు అంటున్నారు పోసాని తరపు న్యాయవాది బాల. ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడో రిజిస్టర్ అయిన కేసులో ఈ రోజు అరెస్ట్ చేయడం ఏంటి అంటే ఇది ఒక పొలిటికల్ వెండిటలా కనిపిస్తుంది. రాజకీయ కక్షపూరిత అరెస్టులు మాత్రమే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఆయనకు 60 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఏ రూల్స్ని పాటించకుండా, సీనియర్ సిటిజన్ యాక్ట్ని పాటించకుండా, బిఎన్ఎస్ఎస్ని పాటించకుండా, అలానే ఇంట్లో కూడా భయభ్రాంతులకి గురి చేయడం అనేది కూడా ఎంతవరకు అది పోలీస్ డిపార్ట్మెంట్కి అలానే సభ్య సమాజానికి కూడా మంచిది కాదు. అయితే ప్రస్తుతానికైతే పోసాని గారి హెల్త్ పరంగా చూసుకుంటే ఆయన కొన్ని హెల్త్ కండిషన్స్ బాగాలేవు, రిపోర్ట్స్ అన్ని కూడా వాళ్ళు మళ్ళీ టెస్టులు చేయించుకోవాలని కూడా చెప్పడం జరిగింది పోలీస్ వాళ్ళకి. దాన్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో రిజెక్షన్ ఆఫ్ అరెస్ట్కి అలానే బెయిల్ 2 పిటిషన్స్ వేయడం అయితే జరుగుతుంది.